మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం శ్రీ సారంగపాణి ఓ మధురవాణి శ్రీ కొండ సారంగపాణి మా జానపద బాణి. అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫోక్ ఫెస్టివల్ 2025 ఫోక్ జాతర కీర్తిశేషులు సారంగపాణి మరియు శంకర్ గార్ల జ్ఞాపకార్థము ఈ యొక్క కార్యక్రమాన్ని అంజలి మీడియా గ్రూప్ వారు మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి వారు నిర్వహించడము ఇది చాలా గొప్ప విషయం. వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకొరకు అంటే వరంగల్ అంటేనే జానపదాలకు పుట్టినిల్లు. అలాంటి వరంగల్ నుండి వీరిద్దరు కూడా మన యొక్క ఆనిముత్యాలు. వీరిని స్మరించుకోవాల్సినటువంటి అవసరము ఆ తర్వాత పిల్లల లోపట ఆ తర్వాత ప్రజల లోపట మరొకసారి ఈ జానపద యొక్క చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అంజలి మీడియా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరుగుతున్నది. ఇది జానపదానికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. నేను నా పాఠశాల పక్షాన అంజలి మీడియా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందులో అందరూ కూడా పాల్గొని అన్ని పాఠశాలల వాళ్ళు వివిధ వర్గాల వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ పాఠశాల సుజాత విద్యానికేతన్ హై స్కూల్ అసన్పర్తి పాఠశాల గత 43 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ పాఠశాలకు కూడా శంకర్ గారు సారంగపాణి గారు 40 ఏళ్ల క్రితము ఇక్కడ స్కూల్ డేస్లో వచ్చి అంటే పాఠశాల వార్షికోత్సవానికి వచ్చి పాటలు పాడడం కూడా జరిగింది. ఇది మేము ఎప్పటికీ మర్చిపోనటువంటి ఒక మెమొరీ అది. ఆ తర్వాత వారు మా పాఠశాలకు రావడం వారిద్దరు కూడా మేము గొప్పగా దీన్ని ఆనందిస్తున్నాం. ఆ తర్వాత ఇది ఒక బాధాకరమైన విషయం వారు ఇప్పుడు మన ముందు లేకపోవడము. ఇది సందర్భంగా నేను వాళ్ళను గుర్తు చేసుకోవడం అనేది కూడా ఒక రకంగా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఒక రకంగా బాధాకరమైన విషయంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఊరుగల్లు ఆనిముత్యమా జానపద జాతి రత్నమా అన్నమా శంకరన్న అందుకో జోహార్లు అన్నమా శంకరన్న అందుకో జోహార్లు. ఊరుగల్లు ఆని